మంగళగిరి మానవతా వేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బుద్ధ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ రజతోత్సవ వేడుకలపై నిర్వాహకులు వివరాలు అందించారు. 9వ బుద్ధ పూర్ణిమ వేడుకలకు విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈ బుద్ధ పూర్ణిమ వేడుకల ద్వారా సమాజానికి కొంత మంచిని, కొంత మేలుని చేయాలనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి బుద్ధ జయంతి వేడుకలు చాలా విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. రేపు అంటే మే 12వ తారీఖున జరగబోతున్న 25వ రజతోత్సవ బుద్ధ జయంతి వేడుకలకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ బుద్ధ జయంతి వేడుకల ద్వారా సమాజానికి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి వ్యక్తి కృష్ణార్జునరావు గారు. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ వాటిని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించడంలో విజయవంతం చెంది కొంతవరకు సమాజానికి మేలు జరిగేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము, గత సంవత్సరాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 100 మంది, 50 మంది నుంచి 500 మంది, 1000 మంది వరకు ఈరోజు కార్యక్రమానికి వచ్చి కొంత లబ్ధి పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కనుక సమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం నేను చాలా సంతోషంగా, అందులో నేను భాగస్వామిని అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది. కనుక నమస్కారం. నా పేరు నర్మదా. నేను కృష్ణార్జునరావు గారి కోడల్ని. గత 25 సంవత్సరాలుగా మంగళగిరిలో బుద్ధ పౌర్ణమి అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఆనందంగా ఒక పండగలాగా దీన్ని జరుపుకుంటున్నాం. అలాగే రేపు మే 12వ తారీఖున 25వ బుద్ధ పౌర్ణమి వేడుకలు మంగళగిరిలో జరుపుకుంటున్నాం. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ తమ కుటుంబాలతో కలిసి వచ్చి దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ మంగళగిరి బుద్ధ విహార తరపున బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అట్లాగే ఈ సంవత్సరం రేపు మే 12వ తేదీన రజతోత్సవ సభలు మానవతా వేదికగా నిర్వహిస్తున్నారు. దీనికి చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తమ కుటుంబాలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ఆహ్వానం. గత 24 సంవత్సరాలుగా గడిచిన కాలంలో మంగళగిరిలో బుద్ధ విహార పేరుతో మరి ఆ బుద్ధ విహార వ్యవస్థాపకులు గౌరవనీయులు రేఖా కృష్ణార్జునరావు గారి నేతృత్వంలో బుద్ధ పూర్ణిమ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే గత సంవత్సరం నుంచి మానవతా వేదిక ఆధ్వర్యంలో ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది 25వ సంవత్సరం రజతోత్సవం. ఈ రజతోత్సవం వేళ ఈరోజు బుద్ధ పూర్ణిమ వేడుకలకు ఎంత స్పందన వస్తుందంటే, ఆహ్వాన కమిటీలో ఉన్నటువంటి శ్రమిస్తున్నటువంటి మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలకి మరి రావాలని చెప్పేసి ఎంతో ఆసక్తిగా మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకే మంగళగిరి బుద్ధ విహార మానస పుత్రికే ఈ మానవతా వేదిక. ఈ మానవతా వేదిక రూపుదిద్దుకోవడం వెనుక 23 సంవత్సరాల మంగళగిరి బుద్ధ విహార కృషి ఉంది. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని నేను సంకల్పం తీసుకున్నప్పుడు ననపనేని నాగేశ్వరరావు గారితో పంచుకుంటే నా పూర్తి సహకారం మీకు అందిస్తానన్నారు ఆయన. అన్నమాట ప్రకారంగానే రాయల్ కన్వెన్షన్స్ మెగా ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చారు ఆయన గారు. ఆయనతో పాటు నా ప్రాణమిత్రుడు గుర్తికొండ ధనంజయరావు గారు కొండంత అండగలాగా నాకు ఉండి ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటూ నేనున్నానన్నారు. అలాగే కృష్ణార్జునరావు గారు అబ్బాయిని చెప్పడం కాదు కానీ రేఖ నరేష్ బాబు తను వాలంటరీగా ముందుకు రావడం, అలాగే చిలకా శ్రీధర్, చాన్ భాషా ఆయన మిత్రులు, కలవకొల్లు గోపి, ఇంకా మరి కొంతమంది మిత్రులు, ఆకురాజ్ శంకర్రావు గారు, ధ్యానగురు ఆకురాజ్ శంకర్రావు గారు, ఇంకా మరికొంతమంది మిత్రులు ఎంతోమంది ఉన్నారు. వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమిగా నిర్వహించుకుంటా ఉన్నాము. మంగళగిరిలో బుద్ధ పౌర్ణమి రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. సాయంత్రం 5 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ధ్యానంతో. తర్వాత చక్కని బౌద్ధ గీతాలు, అలాగే రజా హుస్సేన్ గారి మంగళగిరి సిరి పుస్తకావిష్కరణ ఉంది. కాబట్టి అందరూ సాహిత్య అభిమానులు, బుద్ధాభిమానులు, ధ్యానాభిమానులు, అట్లాగే శాంతి కాముకులు అందరూ కూడా ఈ కార్యక్రమంకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. వందనం అభివందనం మంగళగిరికి వందనం, వందనం అభివందనం మంగళగిరికి వందనం, కళల సిరికి వందనం, కళల సిరికి వందనం, కళామ తల్లికి వందనం అంటూ కళల సిరి మంగళగిరి అనే మంగళగిరిలో ఈ చుట్టూ పరిసర ప్రాంతాలన్నిటిలో అన్ని ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరినీ వాళ్ళ జీవిత విశేషాలు, వాళ్ళ రచనలు, వాళ్ళలో ఉన్న ముఖ్య అంశాలు ఒక పుస్తక రూపంగా తీసుకొచ్చిన రజా హుస్సేన్ గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ రజా హుస్సేన్ గారు ఒక పుస్తక రూపంగా, ఒక గ్రంథంగా తీసుకొస్తున్నారు. ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలలో భాగంగా ఈ పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మరి రేపు 12వ తారీఖు సాయంకాలం 5 గంటలకు నన్నపనేని నాగేశ్వరరావు గారి ఫంక్షన్ హాల్, గౌతమ బుద్ధ రోడ్డులోని ఫంక్షన్ హాల్ నందు బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఘనంగా నిర్వహిస్తున్నాం. 25 సంవత్సరాల నాడు స్థాపించుకున్న మన కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో ఈ బుద్ధ విహార అనేటువంటి పేరుతో కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది మంగళగిరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ బుద్ధుని వైపు వాళ్ళ దృష్టిని మళ్లించేందుకు చేసిన ప్రయత్నం సామాన్యమైంది కాదు, చేశాం, ఫలించింది కూడా. మరి అందులో భాగంగానే రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. మరి ఈ కార్యక్రమంలో సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బౌద్ధ గీతాలు ఆర్కెస్ట్రాతో నిర్వహిస్తున్నాము. అలాగే ధ్యానాలు ఉన్నాయి. శంకర్రావు గారి ఆధ్వర్యంలో రజా హుస్సేన్ గారు 2000 మంది కళాకారుల జీవిత చరిత్రలతో రచించినటువంటి గ్రంథాన్ని ఒకటి ముఖ్యంగా ఆవిష్కరిస్తున్నాము. అలాగే దామర్ల కుబేర స్వామి గారి పాకెట్ డైరీ ధర్మామృతం అనేటువంటి, బుద్ధుని ధర్మామృతాలు అనేటువంటి పాకెట్ డైరీ పుస్తకాన్ని కూడా ఆయన మరి మనకు అందిస్తున్నాడు. రేపు అందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. చివరాఖరికి బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలు 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతున్నాయి. 25 సంవత్సరాలుగా కృష్ణార్జున బోధి వారి బృందం కూడాను ఈ కార్యక్రమంలో విజయవంతం కావడానికి సహకరిస్తూ ఈరోజు 25 సంవత్సరాలకి చేరుకోవటం జరిగింది. 2569 సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడి ఆలోచన విధానాలు సమాజంలో ఉండాలి అనే అభిప్రాయం చాలామంది మిత్రులకు వచ్చి ఆ ప్రయాణంలో ముందుకెళ్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మంగళగిరిలో గత 24 సంవత్సరాల నుంచి బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాల్లో నందు జరుగుతున్నది. ఈ సంవత్సరం విశిష్టత ఏమిటంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుతున్నాం. ఇంతకుముందు మొదట్లో చేసినంత విధిగా చాలా గొప్పగా ఎంతోమంది అందరినీ పిలుచుకొని పండుగ వాతావరణాన్ని తీసుకొద్దామనే ఆలోచనతో